ఉదయగిరి లాంటి చోట్ల కొత్తగా ఐవీఆర్ఎస్ సర్వేలు అట్లాగే వివిధ ప్రాంతాల్లో సీట్లు మారుస్తారన్నటువంటి ప్రచారాలు జరుగుతున్నాయి. పాతపట్నం మారుస్తారు, శ్రీకాకుళం మారుస్తారు, లేకపోతే పోలవరం మారుస్తారు, ఉండి మారుస్తారు, ఇట్లాంటివి ఇవన్నీ ప్రచారం జరుగుతున్నాయి. ఇక ఎన్నికల దగ్గరకు వచ్చేసినాయి. ఫస్ట్ ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, ఒక దరిద్రం ఏంటంటే మనకి నిర్మోహమాటంగా సూటిగా మాట్లాడితే నచ్చదు చాలామందికి. అబద్ధాలు అందంగా అల్లి చూపించాలి, నాకు అది చేత కాదు. నిర్మోహమాటంగా సూటిగానే మాట్లాడతాను, అందువలన ఏదో ఒక ముద్ర వేయడానికి ప్రయత్నిస్తుంటారు. కాకపోతే ఒక క్లియర్ పాయింట్ నేను మొట్టమొదటి నుంచి చెప్తున్నా. చంద్రబాబు నాయుడు చిట్ట చివరి దాకా సాగదీసి ఆ తర్వాత తలనొప్పి క్రియేట్ చేసుకుంటారు. ఆయన 3 సార్లు ఓటమికి అదే కారణమైంది. ఈ దఫా సక్సెస్ఫుల్గా జనవరిలోనే చేసేస్తానన్నారు కాబట్టి హ్యాపీ అని అప్పుడే చెప్పా. జనవరిలో చేయలేవు, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ అయిపోయింది. అటు ఎవరికన్నా సంతృప్తి పరిచేటటువంటి విధంగా నిర్ణయాలు తీసుకున్నారా? అంతకుముందు 3 నెలల ముందు నుంచి ప్రిపేర్ అయ్యారు కదా పవన్ కళ్యాణ్, చంద్రబాబు. మరి సరైనటువంటి కోణంలో పొత్తులు చర్చలు జరిగి ఫైనల్గా పొత్తులు సాటిస్ఫాక్షన్ ఎవరికన్నా ఉందా? ఒక్క పవన్ కళ్యాణ్కి తప్పించి పొత్తుల్లో ఎవ్వడికి సాటిస్ఫాక్షన్ లేదు. అటు బీజేపీ వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేదు, ఇటు చంద్రబాబుకి సాటిస్ఫాక్షన్ లేదు. ఎక్కువ ఇచ్చానని చంద్రబాబు భావిస్తున్నారు, తక్కువ తీసుకున్నామని బీజేపీ భావిస్తుంది. పవన్ కళ్యాణ్ ఒక్కడే అన్నీ కరెక్ట్గా ఉన్నాయని భావిస్తున్నారు. అదే అక్కడ వింత. మరొక వైపును చూస్తే చంద్రబాబు నాయుడు ఇప్పుడు మళ్ళీ సీట్లు మారుస్తారంటే ఇంకా ఉన్నది 32 రోజులు ప్రచారానికి గడువు. ఇప్పుడు మళ్ళీ అభ్యర్థుల్ని మారిస్తే మొత్తం గందరగోళం అవుతుంది. ఇక్కడ మార్చుతారో మార్చరో ఏదో ఒకటి స్పష్టత ఇచ్చేసేస్తే చంద్రబాబు నాయుడు జనాలకు వెళ్తుంది. అలా కాకుండా ఇలా సాగ తీసుకుంటూ పోతే ఇప్పుడు వైసీపీ వాళ్ళ పత్రికల్లో ఏం రాస్తారో వాళ్ళ మీడియాలో అది మారుస్తున్నారు, ఇది మారుస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులకు ఒక కన్ఫ్యూజన్, తమ పరిస్థితి ఏంటి, ఉంటుందా సీటు ఉండదా అనేసి. ఆ కన్ఫ్యూజన్లో ఉంటే వాళ్ళు మనస్ఫూర్తిగా పని చేయగలుగుతారా, సీరియస్గా ఖర్చు పెట్టగలుగుతారా, ఎఫర్ట్ చేయగలుగుతారా? ఆలోచించి మారుస్తానంటే మారుస్తున్నాను, మార్చకపోతే మార్చేటట్టయితే వెంటనే 48 గంటల్లో మార్చేయండి, లేదా మార్చకపోయేటట్టయితే మార్చట్లేదని నిర్మోహమాటంగా చెప్పేయండి. అప్పుడు ఈ స్పెక్యులేషన్స్ ఉండదు. లేకపోతే ఈ తతంగం కొనసాగుతూనే ఉంటుంది. బాబు గారు పార్టీ బాగుపడాలంటే అది ముఖ్యం.